సబ్ చేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళవి కూడా. ఇంక ఈ మధ్య వచ్చే కొత్త వాళ్ళు తప్ప, కొత్త వాళ్ళవి కూడా అందరే సబ్ చేసుకుంటూనే ఉంటాను. ఏ కొత్త వీడియో వచ్చినా సబ్ చేసుకుంటాను నేను వెంటనే. నిజమమ్మా. వాళ్ళు మనం తీసుకున్నా మనం ఏం చేయలేం. నేను ఒకటే అనుకుంటాను, మనకు 10 మంది పోతే ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క 10 మంది చొప్పున వస్తారని నాకు నమ్మకం. అలానే జరిగింది. మన ఒక్క దెబ్బని 20 మంది పోయారు. పాము వీడియో అన్నాను కదా, ఆ వీడియో పెట్టినప్పుడు 36 మంది ఒక్క దెబ్బ నుంచేశారు. వాళ్ళు బాగాలేదు, మళ్ళీ వాళ్ళల్లో ఒక 4 పోయారు అంతే. అలా ఉంటుంది. అందుకే మనకి ఎవరు సబ్ చేసినా సపోర్ట్ చేసినా చేయకపోయినా నిప్పులా? నిప్పులేంటి లక్ష్మణ్? నిప్పులు తీసుకుంటున్నారు. నిప్పుల బ్లూ 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 తీసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఆ బ్లూ తీసుకొని. రేపు నుంచి మొత్తానికి తీసేస్తావా? ఎందుకులేమ్మా, నువ్వు చూసినా చూడపోయినా ఉన్నాయి. వాళ్ళే ముందుకు రాని, ఏమైంది? మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం అలా చూస్తూ ఉందాం అంతే. మనం చేయాలనుకుంటే చేద్దాం సపోర్ట్, లేకపోతే సైలెంట్గా ఉంటే సరిపోదు. తీసుకుంటే ఏమవుతుంది? హాయ్ హాయ్. ప్రతి వీడియో చూస్తూనే ఉంటావు, కామెంట్లు పెడుతున్నావా? వీడియోలు చూస్తున్నావు, కామెంట్లు పెడుతున్నావు. కామెంట్లు పెడితేనే కదా నువ్వు చూస్తున్నావు అని తెలిసేది అవతల వాళ్ళకి. నువ్వు ఏ వీడియో చూసినా కానీ కామెంట్ పెట్టాలి. నువ్వు లైవ్ పెట్టినప్పుడు చూశాను, ఎక్కువసేపు ఉండలేదు. నువ్వు గట్టిగా 1/4 గంట ఉన్నావు. కుమారి గారు చెప్పండి, ఎక్కడున్నారు? వరిసా వెళ్ళారా? అదేదో చెప్పారు, అక్కడికి వెళ్ళారా? ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎట్నే జరుగుతున్నాయని వాళ్ళ వీడియోల కింద ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి వెళ్ళి మళ్ళీ కొంతమంది అలా సపోర్ట్ చేసుకుంటున్నారు, అలాగా వాళ్ళ వీడియోలకు కూడా. కర్ణాటక లైవా? వాళ్ళు అసలు తీసుకోకూడదమ్మా, వాళ్ళు ఇంకా డేంజర్. వాళ్ళే సబ్ చేసుకొని తర్వాత మన అవసరం అయితే మనకు వచ్చే వాళ్ళని కూడా వాళ్ళ వైపు తీసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళని అసలు మనం సబ్ చేసుకోకూడదు. మన తెలుగులో వాళ్ళని మనం సబ్ చేసుకుంటే చాలు. మన తెలుగు కామెంట్లు పెట్టే వాళ్ళని మరి గారు ఏం చేస్తున్నారు? భోజనం చేశారా?